హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీరు ఈ వీడియోలో ఇంట్లోనే ఈజీగా ₹1 ఖర్చు లేకుండా లిప్ బామ్ని నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చూపించాలనుకున్నా. లిప్ బామ్ అంటే బీట్రూట్ లిప్ బామ్, ఇంకా క్యారెట్ లిప్ బామ్, నార్మల్గా వ్యాజిల్తో చేసే లిప్ బామ్ చూసుంటారు. కానీ నేను చేసే లిప్ బామ్ అయితే ఒక్కసారి ట్రై చేయండి. ఇది చాలా లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. లిప్స్టిక్ అయితే పెట్టుకునే పనే ఉండదు. నార్మల్గా ఈ లిప్ బామ్ పెట్టుకుంటే సరిపోద్ది. మనం ఎక్కడికి ఫంక్షన్కి వెళ్ళినా సరే ఇది పెట్టుకొని వెళ్తే చాలా బాగుంటుంది. ఇంతకీ ఏం లిప్ బామ్ అని అనుకుంటున్నారా? పింక్ డ్రాగన్తో లిప్ బామ్ చేశాను, చాలా బాగా వచ్చింది. మొన్న బయటికి వెళ్ళినప్పుడు 15 డ్రాగన్ ఫ్రూట్స్ తెచ్చుండే అనమాట. ఇంకా పిల్లలు తినేటప్పుడు లిప్స్ ఇంకా టంగ్ అయితే చాలా పింక్ కలర్లో వచ్చింది. సర్లే దీంతో పింక్ లిప్ బామ్ చేద్దాము అన్నట్టు డిఫరెంట్గా డ్రాగన్ ఫ్రూట్తో నేను లిప్ బామ్ ప్రిపేర్ చేశాను. ప్రాసెస్ అయితే చూసేద్దాం. డ్రాగన్ ఫ్రూట్ కట్ చేశాక ఆ పొట్టుకి లోపల సైడు ఇలా ఈ పల్ప్నంతా సపరేట్ చేసుకున్నాను. సపరేట్ చేసి ఒక ప్లేట్లో మొత్తం కలెక్ట్ చేసుకున్నా. దీన్ని మిక్సీ జార్లోకి వేసుకొని మంచిగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకుంటున్నా. ఒకవేళ గ్రైండ్ అవ్వదు అని అనుకుంటే కొంచెం వాటర్ పోసేసుకొని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకుంటున్నా. గ్రైండ్ చేసిన పేస్ట్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని లో ఫ్లేమ్లో ఇలా కుక్ చేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో వాటర్ పోసాం కదా, వాటర్ అంతా డ్రైన్ అయ్యే వరకు మనం నీట్గా స్పూన్ కలుపుతూ కుక్ చేసేసుకుంటే పాడవ్వకుండా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. నేను దీంట్లోనే డాజ్లర్ వాళ్ళది లిప్ గ్లాస్ ఉంటుంది కదా, అది యాడ్ చేస్తున్నా. ఇది యాడ్ చేయడం వల్ల మనం లిప్ బామ్ అప్లై చేసినప్పుడు లిప్స్ అనేవి డ్రై అవ్వకుండా చాలా షైనింగ్గా గ్లాస్ టెక్చర్లో ఉంటాయి అన్నమాట. అందుకనే నేను యాడ్ చేస్తున్నా. లేదు నాకు వద్దు అని అనుకుంటే దీని ప్లేస్లో ఒక స్పూన్ వ్యాజిల్ ఉంటుంది కదా, నార్మల్గా మనం బాడీ లోషన్ లాగా యూజ్ చేస్తాం, అది యాడ్ చేసుకోవచ్చు. ఇది దగ్గర 50 గ్రామ్స్ వరకు ఉంది. కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉండడం వల్ల బౌల్లోకి వేద్దామంటే రావట్లే అనమాట. అందుకని చెప్పేసి కొంచెం ఇలా షేక్ చేస్తూ వేసేసుకొని నీట్గా కలిపేసుకోవాలి. కంప్లీట్గా చల్లారాక ఇలాంటి చిన్న చిన్న గ్లాస్ జార్స్ ఉంటాయి కదా, అందులో స్టోర్ చేసేసుకుంటే 3 months పైనే స్టోర్ చేసుకోవచ్చు మనము. దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా చాలా బాగా షైన్ అవుతుంది. అంటే ఎప్పుడు కావాలి అని అనుకుంటే అప్పుడు కొంచెం లైట్గా తీసేసుకొని అప్లై చేసేసుకోవడమే. నేను ఫస్ట్ టైం ఏమీ కాదు ఇది ప్రిపేర్ చేయడము, 3rd టైం అనుకుంటా. ఎందుకంటే మా పాపకి లిప్స్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఏవి ఉన్నా సరే, లిప్ గ్లాస్, లిప్స్టిక్స్ అవి రుద్దుకోవడం చాలా ఇష్టం. అందుకని చెప్పేసి హోమ్మేడ్లో ఉంటే ఇది తిన్నా సరే కెమికల్ ఫ్రీ ఉంటుంది కదా అన్నట్టు నేను ప్రిపేర్ చేస్తాను అన్నమాట. సర్లే మన వాళ్ళకి కూడా చూపిస్తే ఎవరికన్నా యూజ్ అవుతుంది అన్నట్టు వీడియో షేర్ చేస్తున్నా. ఈ లిప్ బామ్ మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. ఇదైతే చాలా వరకు లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. ఇలాంటి లిప్ బామ్స్ని ఇంట్లోనే ఈజీగా రూపాయి ఖర్చు లేకుండా కొంచెం ఓపిక్గా చేసుకుంటే పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరన్నా యూజ్ చేసుకోవచ్చు. కెమికల్ ఫ్రీ కాబట్టి, అందులోనూ హోమ్మేడ్ కాబట్టి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.